హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సొరకాయ పప్పు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ పప్పు చేసుకుంటున్నామండి. ఇప్పుడు బాండిలో ఆయిల్ వేసుకున్నాము, నూనె మరిగింది. కొంచెం ఆవాలు వేసుకుంటున్నాం, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు వేయించుకుందాం బాగా. పోపు మంచిగా గోల్డెన్ కలర్లో వేగిందండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 1 టమాటో, కొంచెం కరివేపాకు ఈ పోపులో వేసేసుకుందాం. వేయించుకుందాం బాగా. సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకున్నామండి. ఒకసారి కలిపేసుకొని కలిపేసుకున్నాము. మూత పెట్టేసుకున్నామండి. ఒక 5 మినిట్స్ మగ్గిపోయే వరకు. తర్వాత పప్పు వేసుకోవచ్చు. సొరకాయ బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం పప్పు వేసేసుకుందాం. ఉడికించి పెట్టుకున్న పప్పుని వేసేసుకుందాం. కలుపుకుందాం బాగా. ఇలా చేసుకుంటే సొరకాయ పప్పు టేస్ట్గా ఉంటుంది. కాసేపు మూత పెట్టి ఉంచుకుందాం. సొరకాయ పప్పు మంచిగా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ వేసుకునే అవసరం లేదండి. కొంచెం వేసుకొని సొరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. చూసారా, ఇలా ముక్కలా ఉంటుంది. ఇలా పప్పు ఉడికించుకొని సొరకాయ మగ్గించుకుని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అన్నంలోకి, రోటీలోకి, అన్నింటికి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్.